ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజన్మలు. నేటి దిన వాగ్దానము 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. సకల దుర్నీతియు పాపము. ది సిన్ దట్ డిస్ట్రాయ్స్ ఆల్ ఈవిల్స్. ప్రతి విధమైన అక్రమ కార్యము పాపమే. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇలీగల్ యాక్టివిటీ ఈజ్ ఫర్బిడన్. మనం ఈ యొక్క వచనం యొక్క అర్థం మనం చూస్తే అన్ని రకాల అక్రమాలు, అన్ని రకాల పాపాలని తెలియచేయబడుతోంది. ప్రతి విధమైన అన్యాయమైనది లేదా తప్పుడు ప్రవర్తన పాపమే అని, దుర్నీతి అంతా పాపమని ఈ యొక్క వచనం సెలవిస్తూ ఉంది. దేవుని నీతికి అనుగుణంగా లేని లేదా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి చర్య లేదా స్వభావము పాపమే అని తెలియచేస్తూ ఉంది. బైబిల్లో దేవుని ప్రమాణాల నుండి తప్పిపోవడము, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించడము పాపంగా పరిగణించబడతా ఉంది. దేవుని నీతి ప్రమాణాలన్నిటికీ లోబడకపోవడమే పాపమని స్పష్టం చేయబడతా ఉంది. నీతి కానిది ఏదైనా అది దుర్నీతియే. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఎథికల్ ఈజ్ ఇమ్మోరల్. దుర్నీతి ఏదైనా అది పాపమే. ఎనీ ఇమ్మోరాలిటీ ఈజ్ యాన్ సిన్, ఈజ్ ఏ సిన్. నీతి అంటే ఆయన నమ్మడమే. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అబ్రహామును మనం చూస్తాం. అతడు దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇట్లా చాలా మంది భక్తులు దేవుని నమ్మడం కారణంగా నీతిగా ఎంచబడ్డారు. మనకందరికీ తెలుసు 1 యోహాను కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ చివరి వచ్చిన 31లో మనం చూస్తే ప్రభువే వ్రాయబడిన ప్రకారముగా మనకు ఆయన నీతియు విమోచనమును జ్ఞానమును పరిశుద్ధత ఉన్నాడని చెప్పబడింది. అవునండి, ఆయన నమ్మడమే నీతి. ఆయనను నమ్మకుండా ఆయన ఉన్నాడు, ఆయన మనలను చూస్తున్నాడు, మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆలోచన లేకుండా మనము జరిగించే ప్రతి విధమైన క్రియ దుర్నీతే అండి. నీవు చేసే ఏ పని అయినా ఆయన చెప్పినట్లే చేయాలి. ఏదైనా కలిపినా తీసివేసినా అది దుర్నీతి అని వాక్యం చెప్తా ఉంది. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాము, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేయడం మనం చూస్తా ఉన్నాము. ఇక ఆజ్ఞ ఇవ్వడము. అవునండి, యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాము, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఈ యొక్క మార్గంలో నీవు నడిచిన ఎడల నీ యొక్క మార్గములన్నీ కూడా వర్ధిల్ల చేసుకుందు అని చెప్పబడింది. కానీ మనకున్న అలవాటు ఆయన చేయమన్నది చెయ్యము, చేయవద్దన్నది తప్పకుండా చేస్తాము. తద్వారా నీతి మనలో నివసింపక దుర్నీతి పరులముగా మారిపోయాము. ఆ దుర్నీతి దేవునికి మనకు మధ్య వివాదాన్ని తెచ్చిపెడతా ఉంది. దేవునితో సావాసం కోల్పోయేటట్లు చేసింది. ఆ నిత్య రాజ్యాన్ని చేరాలంటే దేవునితో సావాసం కలిగి ఉండాలి. దేవునితో సావాసం కలిగి ఉండాలంటే మొదటగా మనము దుర్నీతిని విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. మన ప్రియ రక్షకుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లని వగునని ప్రభువారు మనల్ని పిలుస్తా ఉన్నాడండి. తో యువర్ సిన్స్ ఆర్ యాజ్ స్కార్లెట్, దే షాల్ బి యాజ్ వైట్ యాజ్ స్నో, తో దే ఆర్ రెడ్ లైక్ క్రిమ్సన్, దే షాల్ బి యాజ్ సేబుల్. ఆయన పిలుపుకు లోబడదాము. సకల దుర్నీతి అయిన ఈ యొక్క పాపమును మనము కడుక్కుందామండి. పరిశుద్ధపరచబడదాము. ప్రభు దగ్గరికి వెళ్దాము. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రతి పాపమును కూడా ప్రభువారు తుడిచివేస్తానని చెప్తున్నాడు. హిమము వలె తెల్లగా చేస్తానంటా ఉన్నాడు. గొర్రెబొచ్చే వలె అవి తెల్లగా అవుతాయని చెప్తా ఉన్నాడు. రక్తం వల్ల ఎర్రగా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కడగడానికే నీ నా పాపములు తుడిచివేయడానికే ప్రభువు శరీరధారగా ఈ లోకమునికి వచ్చి నీ నా పాపల నిమిత్తము కలవరిశిలో బలయ్యాడు. తన రక్తమును చిందించి తన స్వరక్తమును విమోచన క్రయధర్మగా చెల్లించి నన్ను ఆ పాపం నుంచి విడిపించి నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు మన ప్రభు. కాబట్టి ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుదాము. అబ్రహాము వలె మనము దేవుని నమ్ముకొని ఆ ప్రకారంగా జీవిద్దాము. దేవుని నమ్మడమే నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆయనకు అనుగుణంగా పరిశుద్ధ గ్రంథాలు తెలియచేసిన
ప్రతి మాటకు లోబడి ఆ ప్రకారంగా దేవుడు ఏ విధంగా అయితే నడుచుకోమన్నాడో క్రీస్తేసును కలిగిన అట్టి మనసు మీరునూ కలిగి ఉండని వాక్యం చెప్పిన విధంగా ఆ ప్రకారంగా మనం క్రీస్తు యొక్క మనసును ధరించుకొని మనము జీవించాలి. ఆయన యొక్క ఆజ్ఞలకు, ఆయన యొక్క బోధలకు, ఆయన యొక్క ఉపదేశాలకు అనుగుణంగా వాక్యానుసారమైన జీవితాలు మనము కలిగి జీవించాలి. పరిశుద్ధపరచబడదాము, ప్రభు యొక్క రక్తములు కడగబడదామండి. సకల దుర్నీతిని మనం విడిచిపెడదాము, ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుదాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రభువా, నిన్ను నమ్మకుండా మా నీతి కాని దుర్నీతి పనులు చేసి పాపములో పడిపోయే మమ్మలను లేవనెత్తి నీ యందు స్థిరపరచుము. ఆలోచన లేకుండా చేసే దుర్నీతి పనులను బట్టి నీవు చేయమన్న పనులని చేయక చేయకూడని పనులు చేసి నీవిచ్చు ఫలము పొందలేకున్నాము. మా దుర్నీతి క్రియలను విడిచి నీ నిత్య రాజ్యములో చేరు కృపనిమ్ము తండ్రి. దేవా, మా పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నను, రక్తము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా చేయువాడా నీకే స్తోత్రములైన తండ్రి. సకల పరిశుద్ధుల వలె దుర్నీతికి దూరంగా నీకు సమీపముగా ఉంటూ నిత్య రాజ్యములో చేరు భాగ్యము నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.